అన్న ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఇప్పటికి 118 పెళ్లి చూపులు చూసావు. వాళ్ళు పెట్టిన టిఫిన్లు టీలు నచ్చాయి గానీ అందులో ఏ ఒక్కమైనా నువ్వు నచ్చావని చెప్పిందా? ఇదే మీ బంధువుల్లో జరిగే ఆఖరి పెళ్లి. ఇక్కడ ఇప్పుడు తొందరపడకపోతే జీవితాంతం గదులు పాడుకుంటూ డప్పు కొట్టుకొని తిరగాల్సిందే. నేను మెచ్చిన నా మనసు గిచ్చిన అమ్మాయి దొరికిందిరా. ఎవరన్నా? ఈ పెళ్లి అయిపోయేలోపు ఆ అమ్మాయి మనసు కొల్లగొట్టేయాలరా. అదేంటన్నా, నీ వయసు ఏంటి అమ్మాయి వయసు ఏంటి? కనీసం కలర్ కాంబినేషన్ కలవాలి కదా. అరే కలర్ కాంబినేషన్ కలవకపోయినా కళాకారునిగా నా పాటలతో నా వాయిద్యం ఆ అమ్మాయిని వశపరుచుకుంటాను రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అందరూ. ఓకేరా. ఏమండి భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? ముందు మీరెవరో చెప్పండి. పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా? రెండు కాదు, పెళ్లి కూతురు జిల్లా కానీ తాలూకా మాత్రం వేరే. అచ్చా మాజీ. ఏమ్మా వాళ్ళు మన తాలూకానా? మనవాళ్ళేనండి. పెళ్లిలో గ్లాసులో ఆకులు ఎత్తడానికి సాయంగా ఉంటారని తీసుకొచ్చాను. ఓహో, మన ఇంట్లో పనిచేసేవాళ్ళ? శ్రీను గారు వస్తున్నా. ఏంటి అలా చెప్పా? వాళ్ళు నాట పట్టిద్దామని. బాబు భోజనాలు అవి కానిస్తే పని మొదలెట్టొచ్చు. పనులు అంటాడేంట్రా? మన లెవెల్కి పనులు అంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకురావడం, అవసరమైతే బంగారం వెండి నగలు కొనుక్కురావడం అలాంటివి అన్నమాట. ఆ పనులు అయితే పద. నన్ను కూడా చేర్చుకుంటా పనులకి. కమిషన్ కొట్టేద్దాం. ఏంటండి అప్పుడే ఫంక్షన్ రెడీ అయిపోయారా? థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు ఎలా తెలుసు నాకు ఈ హెయిర్ స్టైల్ అంటే ఇంత ఇష్టమని? ప్లీజ్ నా కోసం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారండి. ఇలా చూస్తుంటే మిమ్మల్ని యాపిల్ అని పిలవాలని ఉంది. ఏ మీదటి మీ పేరు యాపిల్, ఓకేనా? ఓహో, నాకు ఇష్టమని ముడేసుకుంటున్నారా? థ్యాంక్స్ అండి. అరే అంత కోపం ఎందుకండి? నేను లైన్ వేసినంత మాత్రం మీరు నాకు పడాలని లేదుగా. చూడండి, నేను నా ట్రయల్స్ ఏవో చేసుకుంటున్నాను, మీరు మీ కంట్రోల్లో ఉన్నారు, అంతే కదా? ఓకేనండి, హాల్లో కలుద్దాం. మగాళ్ళని ఎందుకు పట్టించాడో దేవుడు. ఏందన్నా ఈ పిచ్చి పనులు? ఎవడైనా చూస్తే చెత్తేరుకున్నవాడు అనుకుంటాడు. ఒరే ఇది దాచుకునే రేపు మా పిల్లలకు చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా? ఇది పెళ్లిలో పుట్టిన ప్రేమ, నా హృదయం కుట్టిన చీమ, నిన్ను వదలను వదలను భామ. ఆడవాళ్ళు బల్ చిత్రాంగిలు వెర్రి వాళ్ళు. తీయని మాటలతో దోచుకొని తిమ్మిది మీదంతా, కమ్మని చూపులతో ముంచమర బొమ్మలు మీరంట. Shake your body girl, everybody shake your body girl. Shake your body girl, everybody shake your body girl. ఒడ్డును చూపే మిట్టి వేసుకొని చేసేరు విట్టు, సినిమా హాల్లో పక్కన చేరి గిల్లేది మీరే. రే రిచి మీ కుర్ర పళ్ళు బల్చాలు గాలు మోసగాళ్ళు. అరే మీ ఆడవాళ్ళు బల్ చిత్రాంగిలు వెర్రి వాళ్ళు. పరిచయమైన కాని పాపలను ఎగదెగ చూస్తారు, పరిచయమైతే రంభ ఊర్వశని తెగపోగినేస్తారు. సొగసులు చూడి చూడు చూడమని ఎదురెదురొస్తారు, పరుసులు ఖాళీ చేసి ఇంకా మరి కనుమరుగవుతారు. మగ మనసు తెలియని చలి ఒకటి కనబడితే ఎలాగో పడేసి కులాస చేసేసి ఇలాగే మాయం కారా. డ్రెస్సుల లాగాన్ని ప్రేమికుల మార్చుట మీ నైజం, ఫ్రెష్ గా కనిపిస్తే చొంగలను కార్చుట మీ వైనం. ఏ యుగమైనా మా బాధలకు రీజన్ మీ గల్స్, కడుపును చేసి ఎవరు నువ్వనే మగ మహారాజు.
గుండెలు దించి నవ్వేది మీరే అర్రె మీ ఆడవాళ్ళు చిత్రాంగిలు ఓ వెర్రి వాళ్ళు చిచి మీ కుర్రవాళ్ళు బల్చాలు గాళ్ళు ఓ మోసగాళ్ళు అవసరముంటే గుండె కత్తుకొని గుసగుసలాడేరు మరుసటి రోజే మోము తిప్పుకొని రుసరుసలాడేరు అగ్గుబలుకున్న దీపులవ్వు మీ పురుషులకుంటుందా తమ ఎదలోన ఆడవాళ్ళ బల వెలువకు చోటుందా తడుపులతో వెళుకులతో కులుకులతో అలకలతో గులాబీ పెదాల బల్లేసి లాగేసి కిలాటి లేడీస్ మీరే చిన్నది వెళ్తుంటే ఈలలను జోరుగా వీస్తారు తిన్నగా వెళ్ళిపోక ఎందుకని వెంకకు చూస్తారు అదే లేడీస్ హాస్టల్ గేట్ ముందర కోతులు మీరండి చాటింగ్ చేసి రూటు మార్చుకునే బాతులు మీరండి బాత్రూములో భూత బొమ్మలు గీసేది మీరే అరే చీ చీ మీ కుర్రవాళ్ళు బల చల్లు కళ్ళు ఓ మోసగాళ్ళు మీ ఆడవాళ్ళు బల్ చిత్రాంగిలు ఓ వెర్రి వాళ్ళు పగాళ్ళు కారండి మీరు ఇక చక్కని గుడ్ ఫ్రెండ్స్ అరే కమ్ రారండి గర్ల్స్ అబ్బాయిలతోని చేయండి డాన్స్ Shake your body, girl. Everybody shake your body, girl. Shake your body, girl. Everybody shake your body, girl. తింటాం అంతే రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు ఆహా తృప్తిగా తిన్నాను రా తింటమైందా పదండి పని మొదలెట్టాలి చెప్పండి సార్ ఏ పనులు చేయమంటారు తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేండి ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు ప్రస్తుతానికి గ్లాసులే బోరాలు అయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి ఎరా మన రేంజ్ కి బంగారాలు తెస్తాం బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు ఏదోట్లేరా ఇది ఒకందుకు మన మంచికే మనం పనుల్లో మారువేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు నువ్వు మారువేషం ఎక్కలేదు ఆల్రెడీ పనుల్లో ఉన్నావు తీసుకో. ఈ పెళ్ళే లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా. శ్రీ ఎలా ఉన్నాను? ఆహా అచ్చు గంగిరెత్తికి గాగర చోలేసినట్టుందే. అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా? అదేంట్రా అలానే మరి ఇంకేమన్నాలే. అరే బంగారం లాంటి బావా, బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయి పడని బావా, ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్లా పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా? నేనేం చేయగలనురా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. వెళ్ళి నా గురించి 4 మాటలు మంచిగా చెప్పొచ్చు. ఆ అమ్మాయి టేస్ట్ లేంటో కనుక్కోవచ్చు. అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చంపేస్తున్నావు కదరా నువ్వు. ఇదే చేస్తారు. ఎందుకైనా మంచిది నేనొక్కనే. సరే చిచ్చా. అలా కాదే. హాయ్. హలో. హలో. ఏ ఇది కూడా అక్కడ పెట్టేసావా? ఏంటి మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు? మీరు అస్సలు పడొద్దు. వాడంతే, అమ్మాయిలు కనపడితే చాలు 4 రోజులు కలిసి తిరగడం, కడుపు చేసి వదిలేయడం, అదే వాడి క్యారెక్టర్. అదేంటండి ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మొహం చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి. అదేనండి వాడి స్పెషాలిటీ. వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్. సొంత మర్దల్లో అయ్యండి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాడిని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఈ గ్రీన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందండి. గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. వాడికి బ్లూ అంటే ప్రాణం. అదేంటో మీ టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ హేట్ బ్లూ. బ్లూ అంటే నాకు చిరాకు. సంధ్య ఓసారి వస్తావా? యా ఐ యామ్ కమింగ్. సరే ఓకే దెన్. ఓకే బై. ఏం చెప్పావే? ఒరే ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదురా. థ్యాంక్ యూ నే. తనేం చెప్పింది? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట. బ్లూవా? ఆ కలర్ నాకు నచ్చదు కదే. కరెక్టే, ఏం చేస్తాం కానీ తప్పదు.
సరే ఇంకేం చెప్పింది? నీకు పెరుగంటే పడదు, ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం. పెరుగా? ఏ తినవా? ప్రేమించాక చేస్తామా? అన్నా ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా అదిగో అమ్మాయి. ఓ మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏట్ అయిపో నాకు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో ఐ లవ్ ఇట్. యా పద. ఈ టైపా? పద. సారీ ఏమయ్యా మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు.